నిన్న ఏపీ ఏఐసిసి అధ్యక్షురాలు షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె మావిగన్ గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీంట్లో భాగంగానే ఆయన జగన్ గారిని విమర్శించటం, దీంట్లో వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి అంశాలను తీసుకురావటం, ఇండైరెక్ట్ గా అవి గొడ్డలి అని పెట్టండి, మీ పేరులో జగన్ గన్ ఉంది, సో ఇట్లా మీ పేరుల్లోనే ఇలాంటివి ఉన్నాయి, నీ పేరులో గన్, అవినాష్ పేరులో వినాశనం, ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆమె కామెంట్ చేశారు. మరి ఈ అంశాలను మనం ఎలా చూడాలి, ఏంటి, ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే సార్. షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆమె కేవలం జగన్ గారిని, అవినాష్ రెడ్డి గారిని విమర్శించడమే లక్ష్యంగా ఈ కామెంట్స్ చేశారనుకోవాలా, లేదంటే మావిగన్ కి సంబంధించి ఆమె ఒక క్లియర్ కట్ ఒపీనియన్ తో ఏమైనా చెప్పేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఏంటి పరిస్థితి సార్? ఇక్కడ క్లియర్ కట్ ఒపీనియన్ అయితే ఏం లేవు సార్. మావిగన్ అనేది నేను చాలా రోజులు చెప్తున్నటువంటి మాట. మావిగన్ అనే మాట ఒక గన్ లాంటి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చారో అది ఒక బుల్లెట్ లాగా అందరికీ దూసుకెళ్ళింది సార్. ఈ కూటమి ప్రభుత్వ నాయకులు కావచ్చు, దానికి సపోర్ట్ చేస్తున్న పొలిటికల్ పార్టీస్ కావచ్చు, అన్నిటికీ అది ఒక బుల్లెట్ లాగా పనిచేసింది. వాళ్ళకి నిద్రాహారాలు లేకుండా వాళ్ళ నిద్రలలో కూడా ఇదే చెప్పిస్తున్నారు. మావిగన్ అనే మాటను తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రోజు దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. అంటే లక్షల కోట్లు తెచ్చి పెట్టుబడి కట్టాల్సిన అవసరం లేదు. ఒక 10,000 కోట్లు, ఒక 20,000 కోట్లు ఖర్చు పెడితే నెంబర్ 1 క్యాపిటల్ సిటీ మన ఆంధ్రప్రదేశ్ కి రెడీ అవుతుంది అనేది ప్రతి ఒక్కరూ రోజు ఆలోచించుకుంటున్నటువంటి విషయం. ఇది కానీ ప్రజల్లో ఇంకా గట్టిగా బలపడితే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో వస్తే ఖచ్చితంగా మావిగన్ అనేది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అవుతుంది అనేది ఈ కూటమి ప్రభుత్వ నాయకులందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఇప్పుడు ఈ షర్మిల గారు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలు బొమ్మలాగా తయారయ్యారు. మాకు షర్మిల గారి మీద అపారమైనటువంటి గౌరవం ఉంది. ఎందుకంటే ఆమె మన జగన్మోహన్ రెడ్డి గారి రక్తం సేమ్ ఒకటే రక్తం ఇద్దరిది కాబట్టి, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు ఇద్దరు. మన జగన్మోహన్ రెడ్డి గారికి కష్టకాలంలో 16 నెలల పాటు ఎంతో కష్టపడి పార్టీని చిన్నాభిన్నం కానివ్వకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి కాబట్టి ఆమె మీద ఎప్పుడు గౌరవం ఉంటుంది. కానీ మీ ఛానల్ ద్వారా మేము షర్మిల గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం సార్. అమ్మ, చేతులు జోడించి చెప్తున్నాం, మీరు ఏ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి గారితో ఒకటవుతారనే ఆశ ఉంది, ఆకాంక్షిస్తున్నాం కూడా. ఖచ్చితంగా మీరు ఒకటవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలవాలి, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గెలవాలని కోరుకుంటున్నాం. కానీ కేవలం ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, స్క్రిప్ట్ ని చదవకుండా ఉంటే చాలా మంచిదని చెప్పి కూడా మేము న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటాం. అందరిలాగా నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే షర్మిల మేడం అంటే మాకు చాలా గౌరవం ఉంది. అందుకని మేము ఇంత ఎక్కువ చెప్పట్లేదు సార్. బట్ ఇప్పుడు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసి ఏం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చదివినా అదే, షర్మిల గారు చదివినా అదే, లేదంటే వాళ్ళ అచ్చెన్నాయుడు గారు చదివినా అదే, హోమ్ మినిస్టర్ అనిత గారు చదివినా, లోకేష్ గారు చదివినా, మొత్తం చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్రకారం ముందుకెళ్తాం. మొన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ ఛానల్లో వాళ్ళు ఏదైతే మాట్లాడిచ్చారో అది కూడా కేవలం ఇప్పుడున్నటువంటి మావిగన్ అనే సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయడం కోసమే, ఆంధ్రప్రదేశ్ లో డైవర్ట్ చేయడం కోసమే వాళ్ళు ఇటువంటి పాలసీలు ముందుకు తీసుకొస్తున్నారు. ఓకే సార్. సార్, అయితే ఈ ఏబిఎన్ అంశం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసినటువంటి కామెంట్లని సమర్థించేటువంటి ప్రయత్నంలో భాగంగా అచ్చెన్నాయుడు గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యల్లో ఆయన రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం జరిగినటువంటి సంఘటనలు, జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారనేటువంటి అంశాలు, ఈ అంశాలని ప్రస్తుతం మీ పార్టీలో మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు మాట్లాడలేదా అంటూ ఒక ప్రెస్ నోట్ చూపించడం జరిగింది. అలాగే అప్పటి కాంగ్రెస్ నేతలు ఇలా అన్నారు, ఇలా చెప్పారు మీ గురించి అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని ఉద్దేశించి బొత్స గారు మాట్లాడారు, కంటతడి పెట్టుకున్నారు, ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ దీని గురించి ఒక చిన్న మాట సార్. రాజకీయాల్లో నాయకులు పార్టీలు మారుతుండడం సహజమే సార్. మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం, ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెంటనే వెళ్ళడం. ఇది ఎక్కువ అంటే ముందు ఇక్కడే అభిమానించామంటారు, మా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, మా అన్న అంటారు, మా నాయకుడు అంటారు. తీరా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఎంతో మంది వలస తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయినటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. అప్పుడు ఎప్పుడో మాట్లాడినటువంటి బొత్స గారి మాటల్ని ఇప్పుడు తీసుకొని వచ్చి ప్రస్తావించాల్సిన అవసరం లేదు సార్. ఎందుకు లేదంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళ పార్టీలను కూటమి ప్రభుత్వంలో వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు నాయకుడు, మా తమ్ముడు, మా అన్న అని చెప్పి 100 రకాల మాటలు వీళ్ళు చెప్తున్నారు. మరి గతంలో తెలుగుదేశం పార్టీని అతి దారుణంగా విమర్శించినటువంటి వ్యక్తే కదా ఈ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి. ఇది మీకు కుంభస్థలాన్ని
తెలుగుదేశం పార్టీ కుంభస్థలం మీద కొడతాం, లోకేష్ గారిని అట్ట చేస్తాం, పప్పు లేదంటే వాళ్ళు ఒక కులపిచ్చి అని చెప్పి ఎన్నో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని మా తమ్ముడు మా అన్నయ్య అని అనడం, నా కొడుకు లాంటి వాడు అనడం, ఈ రోజు ఇవన్నీ చూస్తున్నాం. రాజకీయాల్లో ప్రజలు ఈ నాయకులు పార్టీలు మారడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. బట్ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి విషయానికి వచ్చేసరికి సార్, ఇప్పుడు ఆయన అనవసరంగా ఈ పాయింట్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లో కొత్త క్వశ్చన్ రేజ్ అయింది. ఎర్రంనాయుడు గారి హత్యలో అచ్చెన్నాయుడు గారికి హస్తం ఉంది. మరి ఎర్రంనాయుడు గారు చనిపోయినప్పుడు ఈ అచ్చెన్నాయుడు గారు ఎక్కడ ఉన్నారు అనేటువంటిది కూడా మేము అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న. గతంలో ఆయన ఒక ఏరియాలో చంపడానికి ప్రయత్నించారనేది కూడా ఈ రోజు వస్తున్నటువంటి మాటలే సార్. మనం మాజీ స్పీకర్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూడొచ్చు ఇంటర్వ్యూలో. ఎందుకంటే వీళ్ళ దగ్గర 100 పెట్టుకొని వీళ్ళ నలుపు వీళ్ళకి తెలియదు సార్. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళ నలుపు వీళ్ళకి తెలియదు. ఎదుటి వాళ్ళని నలుపు గురించి వీళ్ళు ప్రశ్నించే ప్రయత్నాలు చేస్తుంటారు. మళ్ళీ వీళ్ళు ఎర్రి పుష్పాలు అవుతుంటారు సార్. ప్రజల ముందు ఎర్రి పుష్పాలు అవడం ఖాయం. రెండోది, ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు అనే అంశం మీద నేను చెప్తాను సార్. కేవలం మావిగన్ అనే సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారు అందరికీ స్క్రిప్ట్ ఇచ్చి పంపించేస్తున్నారు. మీరు ఇప్పుడు నెంబర్ 1 బటన్ నొక్కగానే పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, నెంబర్ 2 కొట్టగానే ఆడ అచ్చెన్నాయుడు మాట్లాడాలి. అట్లా మావిగన్ అనే అంశాన్ని తొక్కేయడం కోసమే అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది సార్. మావిగన్ గురించి 2 మాటలు మాట్లాడతారు. మావిగన్ అంటే వాళ్ళకి పేరులో ఏమన్నా కామెడీగా కనిపిస్తుందేమో కానీ ఆలోచిస్తే సార్, మచిలీపట్నంలో మనకి పోర్ట్ ఉంది, షిప్పింగ్ యార్డ్ ఉంది. తర్వాత విజయవాడ గన్నవరం వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, హైవే రోడ్లన్నీ ఉన్నాయి. ఇంకా గుంటూరు వస్తే వ్యవసాయాలు పుష్కలంగా ఉన్నాయి, ప్రతి ఒక్క పంట పండేటువంటి పొలాలు. సో ఇదంతా కూడా మనకి రాజధాని అయితే మనకి జనాభా కూడా దాదాపు 40 నుంచి 60 లక్షల మధ్యలో జనాభా ఉంది. ఇప్పుడు ఏం లేని ఎడారిలో అమరావతిని రాజధాని చేస్తే దాదాపు 2 లక్షల కోట్ల పైచీలకు డబ్బుని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఫస్ట్ పాయింట్. ఒకవేళ తీసుకొచ్చినా దాని భారాన్ని ఎవరి మీద మోపుతారు? ఈ ట్యాక్సుల రూపంలోనూ లేదంటే ఇతర రూపంలోనూ అంతా కూడా చిటికిపోయేది. అమరావతి రాజధాని అయితే చిటికిపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలే అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒకే ఒక ప్రెస్ మీట్ లో చెప్పకనే ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. మావిగన్ కోసం అయితే మహా అయితే 20,000 కోట్లు పెట్టుకుంటే ఒక సెక్రటరియట్ కట్టుకోవచ్చు, ఒక సచివాలయం, ఒక అసెంబ్లీ నిర్మించుకుంటే మనకు ఒక మంచి రాజధాని వస్తుంది. తర్వాత వ్యాపారాలు పుష్కలంగా ఉన్నాయి, మనకి రవాణా వ్యవస్థ బాగుంది అని ఒక మాట చెప్తే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి ఎక్కడ వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ దేవుడుగా భావిస్తారో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ 2029లో ముఖ్యమంత్రి అయిపోతారో అని చెప్పి వాళ్ళ బాధ సార్. ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ ఎందుకు ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారనే బాధ ఎందుకు ఉంది? ఎందుకంటే వీళ్ళు ప్రజల ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తులు కాదు, కుట్రలతో, కుతంత్రాలతో, మోసాలు చేసి కేవలం ధనబలంతో ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకి ఆ భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇచ్చినటువంటి సర్వేల ప్రకారం దాదాపు 105 నుంచి 110 స్థానాల్లో నెగ్గినటువంటి వ్యక్తి. వాళ్ళు ఏదైతే ఈ ప్రలోభాలకి లొంగ తీసుకొని కేంద్ర ప్రభుత్వాలతోటి లోపాయికార ఒప్పందాలు పెట్టుకుని వాళ్ళు గెలిచినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ భయం ఉంది కాబట్టి ఈ రోజు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల గారితో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారితో కానివ్వండి, హోమ్ మినిస్టర్ అనిత గారితో కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ కళ్ళలో కూడా భయం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే వాళ్ళకి భయం, జగన్ అనే పేరు వినిపిస్తేనే భయం. ఈ ప్రక్రియలో ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల్ని పక్కన పెట్టేశారు. చట్టాలు కూడా ఏం పనిచేయనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూటకు ఒక అమ్మాయి మీద అఘాయిత్యాలు, మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయి. వాటి మీద వీళ్ళు ఎవరైనా స్పందిస్తున్నారా సార్? స్పందిస్తున్నారా? ఏ నాయకుడైనా? ఆ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అనిత గారు స్పందించడం లేదు. అదేవిధంగా ఈయన డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీలో నాయకులే రౌడీలాగా కర్రలు ఎత్తుకొని రోడ్ల మీద తరుముకొని మహిళల్ని కొడుతుంటే దాని మీద కూడా స్పందించినటువంటి ఘటనలు ఎక్కడ కూడా జరగలేదు. నిన్నగాక మొన్న భీమవరం నుంచి ఇంకొక అమ్మాయి బయటకు వచ్చింది, వాళ్ళ పార్టీ జెడ్పీటీసీ నాయకుడు నన్ను కొట్టాడు, చిత్రహింసలు పెట్టాడు అన్నా కూడా దాని మీద కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఈయన ఎప్పుడు ప్రశ్నిస్తాడు? ఈయన పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం పార్టీ అని పెట్టాడు కదా. ఈయన ఎప్పుడు ప్రశ్నిస్తాడంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏదన్నా ఆపద లాంటిది వచ్చినప్పుడు, ఆపద లాంటిది అంటే మనకి ఏదైనా ఆపద లాంటిది వస్తుందేమో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రఘురామకృష్ణరాజు గారిని దాడి చేసేసారని నేను ఖండించేశారు. దాడి ఎక్కడ జరిగింది సార్? ఎవరు కొట్టారు? రఘురామకృష్ణ వాళ్ళ ట్రిబులర్ గారిని ఎవరు కొట్టారు? ఎక్కడైనా ఆయన కొట్టడం కానీ, చెంప మీద కొట్టడం కానీ, లేదంటే ఆయన కారు మీద రాయలేయడం కానీ, లేదంటే అట్లాంటి ఘటనలు ఏమైనా జరిగినాయి ఆకువీల్లో అని అడుగుతున్నా. మరి అటువంటి ఘటన కాని దానికి వెంటనే ఈయన స్పందించడం జరిగింది, ఖండించారు.
తర్వాత ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక మీద అక్కడికి వెళ్ళి బహిరంగ క్షమాపణ చెప్పాలని నిరసనలు తెలియజేస్తుంటే అక్కడికి వెళ్ళి దాని విషయాన్ని కూడా దాడి చేసేసారని చెప్పి ఈయన వెంటనే ఖండించారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగులతో పని లేదు, తెలుగుదేశం పార్టీ బాగోగులే వీళ్ళ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు, ఇంక్లూడింగ్ షర్మిలమ్మ గారు కూడా. షర్మిలమ్మ గారు ఆలోచించుకోవాలా, ఈ రోజు షర్మిలమ్మ గారు ఈ రోజు ఇంత స్థాయిలో ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆమె ఈ రోజు మంచి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి మరణ అనంతరం ఒక అన్నగా, తండ్రిగా ఎంతో చేయాల్సినంత చేశారు. ఆ కృతజ్ఞతను మర్చిపోయి ఈరోజు నలుగురిలో ఇలా మాట్లాడటం సబబు కాదని మాత్రం మేము షర్మిలమ్మ గారికి మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాం సార్. సరే, అయితే ఇంకొక చిన్న సార్ చెప్పండి. సారీ చెప్పండి సార్, చెప్పండి. మీ ఛానల్ ద్వారా ఇంకొక విషయాన్ని షేర్ చేసుకుంటాను సార్. ఈవీఎంల ద్వారా గెలిచారని అన్నాను నేను. ఈవీఎంల ద్వారా గెలిచారని ఒక మాట అన్నాను. ఎందుకన్నాను అనేది కూడా మీ ఛానల్ ద్వారా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సార్. పరకాల ప్రభాకర్ గారు ఆ ఎన్నికల అనంతరం వాళ్ళు ప్రకటించినటువంటి పర్సెంటేజ్ ఏదైతే ఉందో 5 గంటలకి ఎంత ప్రకటించారు, తర్వాత 6 గంటలకి ఎంత ప్రకటించారు, నైట్ 8కి ఎంత, 11:45కి ఎంత, తర్వాత మిడ్ నైట్ 2 గంటలకి ఎంత, ఇది అంతా ఒక ప్రక్రియని అనలైజ్ చేస్తే ఒక నిమిషానికి 3 ఓట్లు పడ్డట్టు ఆ లెక్కలు చూపిస్తాం. అంటే 20 సెకండ్లకు ఒక ఓటు వేసి వెళ్ళిపోయినట్టు ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ చూపిస్తుంది లెక్క. అది సాధ్యమా? నిజంగా సాధ్యం అవుతుందా అంటే సాధ్యమైనటువంటి పరిస్థితి లేదు. 20 సెకండ్లు ఒక ఓటు వేయడానికి అసంభవం. ఎందుకంటే మనం వేయాల్సినటువంటి 2 ఓట్లు వేయడానికి పట్టే కాలం 14 సెకండ్లు, ఒక 7 సెకండ్. అంటే ఫాస్ట్ గా మనం అయితే ముందు వెరిఫికేషన్ చేయించుకోవాలి, వెరిఫికేషన్ తర్వాత థంబ్ వేయాలి, థంబ్ ఇంప్రెషన్ తర్వాత మళ్ళీ మనకి ఇంక్ ఒకటి ఉంటుంది, తర్వాత వాళ్ళు మిషన్ స్టార్ట్ చేయాలి. ఇదంతా అట్లీస్ట్ 1 మినిట్ దాకా పట్టేటువంటి విషయం వాళ్ళు 20 సెకండ్స్ లో ఒక ఓటు వేసారని చెప్తున్నారు. ఇది పరకాల ప్రభాకర్ ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్నిస్తూనే వస్తున్నారు. ఈ ప్రశ్నించడం వల్ల ఒక మంచిది ఏంటంటే సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారో వాళ్ళందరికీ కూడా క్లారిటీ వచ్చింది. అంటే ఇది మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసిన మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం ఒక కుళ్ళుతో, కుతంత్రాలతో డబ్బులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారన్న సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది వాస్తవం సార్. సెకండ్ థింగ్, ఓటింగ్ డిక్లరేషన్ రోజు, ఏదైతే కౌంటింగ్ రోజు నేను ఏజెంట్ గా వెళ్ళాను నెల్లూరులో ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కౌంటింగ్ ప్రక్రియ. మనం అసలు ఓటింగ్ రోజు ఏం జరుగుతుంది, ఎలక్షన్ ఆఫీసర్లుగా వచ్చినటువంటి వ్యక్తులు, మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఎలక్షన్ ఆఫీసర్లుగా వచ్చినటువంటి వ్యక్తులు ఏమన్నా చదువు రాని దత్తమ్మలా లేదంటే ఇల్లిటరేట్ పీపులా? చెప్పండి సార్, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎలక్షన్ ఆఫీసర్స్ గా వచ్చిన వాళ్ళు దాదాపుగా అంతా గెజిటెడ్ ఆఫీసర్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 టీచర్స్ అంతా కూడా చదువుకున్న వాళ్ళే ఉంటారు, గ్రాడ్యుయేట్సే ఉంటారు, చదువుకున్న వాళ్ళే ఉంటారు కదా సార్. ఎలక్షన్ రోజు ఏ రోజైతే వాళ్ళకి నిర్ణీత సమయం పూర్తయిపోతుందో, నిర్దేశ సమయం పూర్తయిన తర్వాత వాళ్ళు ఫామ్ 17C ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓటింగ్ కేంద్రం పేరు, నెంబరు, ప్లస్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఓటర్ లిస్ట్ ఎంత, ఆ రోజు పోలైన ఓట్లు ఎంత, పర్సెంటేజ్ ని ఎలా నిర్ణయిస్తారని ఆ ఫామ్ 17C సార్ మెయిన్ ఆధారం. ఈ విధంగా అన్ని వాళ్ళు ఎంటర్ చేసుకుంటా వచ్చేటప్పుడు ఈవీఎం మిషన్లకి ఒక పేపర్ సీల్ వేసి లాక్ చేస్తారు. పేపర్ సీల్ ఏమాత్రం అది చినిగిపోయి ఉన్నా దాన్ని ఎవరు తీయడానికి ప్రయత్నించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అటువంటి ఈవీఎంని కౌంటింగ్ రోజు మాత్రం పక్కన పెట్టేస్తారు, సీల్ బ్రేక్ అయిన వాటిని. సో ఈ ఆఫీసర్లు ఏదైతే వాళ్ళు సీల్ చేస్తారో ఆ సీల్ మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్ ని ఫామ్ 17C లో వాళ్ళు మెన్షన్ చేస్తారు పర్టికులర్. ఎందుకంటే ఏజెంట్లుగా ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళందరి దగ్గర చూపించి ఓపెన్ గా, ట్రాన్స్పరెంట్ గా, ఇదిగో మేము ఈ నెంబర్ తో సీల్ చేస్తున్నాం ఈవీఎం మిషన్, ఒకసారి చెక్ చేసుకుని ఫామ్ 17C అంతా చూసిన తర్వాత వాళ్ళ దగ్గర అందరి దగ్గర సంతకాలు పెట్టించుకుంటాం. ఇది ఓటింగ్ రోజు జరిగేటువంటి ప్రక్రియ. కౌంటింగ్ రోజు ఏమవుతుందంటే మనకి ఫామ్ 17C జెరాక్స్ కాపీలు ప్రతి ఏజెంట్ ఎవరైతే కౌంటింగ్ బూతులకు వెళ్తారో ఆ ఏజెంట్ల దగ్గర ఉంటాయి. అది ప్రతి పార్టీ వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు 1 by 1 ఒక ఫామ్ లో ఉండేది 1 by 1 వాళ్ళు చదువుకుంటా వచ్చినప్పుడు మనం ఎస్ అన్నప్పుడు వాళ్ళు ఫర్దర్ గా ఇంకొక స్టెప్కి వెళ్తారు. మనం ఓకే అన్నప్పుడు ఫర్దర్ గా ఇంకొక స్టెప్కి వెళ్ళాలి. మనం ఏదైనా నో అని చెప్పి హ్యాండ్ రేస్ చేసినప్పుడు ఖచ్చితంగా అది దాన్ని ఒక సొల్యూషన్ దొరికే వరకు ఇంకొక స్టెప్కి వెళ్ళేదానికి లేదు. ఈ పేపర్ సీల్ వేసి ఏదైతే ఈవీఎం మిషన్ లాక్ చేశారో ఆ పేపర్ సీల్ లో వాళ్ళు చదువుతున్నటువంటి సీరియల్ నెంబర్, ఇక్కడ ఫామ్ 17C లో ఉన్నటువంటి సీరియల్ నెంబరు దాదాపు 80%, అంటే 10కి 8 మిషన్లు మిస్ మ్యాచ్ అవుతాయి. ఒక 2 మిషన్లు మాత్రమే మ్యాచ్ అవుతున్నాయి, 8 మిషన్లు మాత్రం మిస్ మ్యాచింగ్ లోకి వెళ్తాం.
అప్పటికే సార్ టైం 10 అంటే స్టార్టింగ్ ప్రక్రియ మొదలైన వరకు స్టార్టింగ్ లో వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ వచ్చి 10 గంటల తర్వాత ఈ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ ఎప్పుడైతే మొదలైందో మన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులంతా కూడా నిరాశతో అక్కడి నుంచి కేంద్రాల నుంచి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఆ రోజు నుంచి అడుగుతూనే ఉన్నాను సార్, అక్కడికి వచ్చినటువంటి మెయిన్ అసిస్టెంట్ కమిషనర్ ఏలూరు ఆవిడ అక్కడ నేను అడిగాను, మేడం ఏంటి ప్రతిసారి మిస్ మ్యాచ్, ఏదో 1 అంటే ఒప్పుకుంటాం, 2 అంటే ఒప్పుకుంటాం, మీరు 10లో 8 అంటే ఇది ఎలా ఒప్పుకుంటాం మేము, ఎందుకు మిస్ మ్యాచ్ అవుతుంది? వచ్చిన వాళ్ళు ఏమన్నా ఇల్లిటరేట్ పీపుల్ అంటే అక్కడ ఒకటి అంటించి ఇక్కడ ఒకటి రాయడానికి, దాన్ని సీల్ చేసేటప్పుడు అక్కడ ఒక సీరియల్ నెంబర్ ని మెన్షన్ చేసి ఇక్కడ ఒక తప్పుగా రాయడానికి వాళ్ళు ఏమైనా ఇల్లిటరేట్ పీపుల్ అని కూడా అడగడం జరిగింది. ఆమె దాన్ని ఎంత కేర్లెస్ గా సమాధానం, ఏం సార్ మీరు ప్రతిసారి వైసీపీ వాళ్ళది పెద్ద తలనొప్పి అయిపోయింది అంటే చిరాకు ముఖం పెట్టుకుని ప్రక్రియని కానిచ్చేసింది. మన అంగీకారం తెలపకుండానే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది సార్ జరిగింది. దీని మీద నేను అందరికీ తెలియాలా, ఇటువంటి అంశం ఒకటి జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అన్నటువంటి విషయం అందరికీ తెలియాలి. ఓకే ఫైన్ సార్. అయితే ఇంకొక ప్రశ్న, చివరి ప్రశ్న. ఈ మావిగన్ అంశం గురించి మనం ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇదే పరిస్థితి ప్రస్తుతం కూటమి చెప్తున్నటువంటి పరిస్థితులు కనుక మనం గమనిస్తే సిఆర్డిఏ లిమిట్స్ అనేవి దాదాపుగా 1000 వరకు ఉన్నాయి. సో ఈ సిఆర్డిఏ లిమిట్ లోనే అమరావతి రాజధాని అనేటువంటిది ఉంది. అంటే దీంట్లో ఇటు విజయవాడ వస్తుంది, అటు గుంటూరు నుంచి సత్తెనపల్లి వరకు కూడా వస్తుంది, ఇక ఇటు చూసుకుంటే తెనాలి వరకు వస్తుంది, అటు నూజివీడు వరకు వస్తుంది, మచిలీపట్నం వైపు చూసుకుంటే ఉయ్యూరు వరకు వస్తుంది. ఉయ్యూరు నుంచి మచిలీపట్నం కేవలం ఒక 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇదే పరిస్థితి గతంలో 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సిఆర్డిఏ పరిధిని కొనసాగిస్తూ కావాలంటే మచిలీపట్నం 40 కిలోమీటర్లే కాబట్టి దాన్ని కూడా యాడ్ చేసుకుంటూ సిఆర్డిఏ పరిధిని పెంచుతూ ఈ అభివృద్ధి దిశగా ఎందుకు ఆ రోజు అడుగులేయలేదు? ఆ రోజు 3 రాజధానులని వైజాగ్, అమరావతి, కర్నూలు అని ఎందుకు స్టెప్ తీసుకున్నారు? ఇప్పుడు ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నారు? దాని బలంగా నేను నమ్మే అంశం ఏంటంటే సార్, అందరూ కూడా నమ్మే అంశం ఏంటంటే అభివృద్ధి అనేది ఒక్క దగ్గర కేంద్రీకృతం కాకూడదు సార్. ఇప్పుడు అభివృద్ధి అనేది అందరికీ అంటే సమంగా మనందరం కూడా ఓట్లు వేసాం, మనందరం కూడా గవర్నమెంట్ కి ట్యాక్సీలు కడుతున్నాం, మనందరికీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది. ఎప్పుడైనా సార్ జనరల్ గా చెప్తాను, ఇప్పుడు విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతం క్యాపిటల్ సిటీ అయితే అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఓకే డన్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది ఏంది, వైజాగ్ నుంచి ఇటు మనకి కర్నూలు వరకు ఉండే మొత్తం డెవలప్ అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధిని చూడాలనే ఒక ఉద్దేశం. ఒక దగ్గర కేంద్రీకృతం అయిపోతుంది. ఇప్పుడు అమరావతి అంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో పెట్టుబడులు పెట్టుకుంటా వెళ్తే చిత్తూరులో ఎక్కడో చివరి నుండి వాళ్ళ పరిస్థితి ఏది, వాళ్ళకి ఏ విధంగా మీరు అభివృద్ధి చేయగలుగుతారు? ఆ ప్రతి దాని మీద పడే పన్ను భారం అయితే ప్రతి ఒక్క సామాన్యుడి దగ్గర నుంచి మీరు పన్ను వసూలు చేస్తారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ అప్పుల్లోకి వెళ్ళిపోయిందంటే వాళ్ళు రేపు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు మార్పులు చేర్పులు ఏదన్నా ఉంటే అది ప్రతి సామాన్యుడి మీద పడుతుంది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేం ఒక బ్యాంకు లోన్ ఇవ్వకుండానే నా దగ్గర నుంచి ప్రతి నెల లోన్ కట్టాలంటే నాకు కోపం వస్తుందా రాదా సార్? కోపం వస్తుంది, బాధ వస్తుంది, చిరాకు కూడా వస్తుంది. ఇప్పుడు అటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆలోచించేది అప్పుడు ఉన్నటువంటి పరిణామాల ప్రకారం వైజాగ్ తర్వాత అమరావతిని అట్లాగే మన లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి ఉంటుంది, ప్లస్ మనకి అడ్మినిస్ట్రేటివ్ వచ్చేసి వైజాగ్ తీసుకుంటాం, జ్యుడిషియల్ క్యాపిటల్ గా కర్నూలు. అంటే ఇది ఒక లైన్ సార్, ఒక బెల్ట్ ప్రకారం మొత్తం ఒక క్యాపిటల్ గా అభివృద్ధి చెందితే ఆల్ ఓవర్ దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు దినదినం అభివృద్ధి చెందుతాయని ఒక ఉద్దేశంతో ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న స్వయంగా చెప్పారు ప్లాన్ బి, ప్లాన్ ఏ. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏ అదే, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలన్నమే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఇలా కాదు, మేము ఇక్కడే అమరావతిలోనే రాజధాని అని వీళ్ళు పట్టుపట్టారు కాబట్టి అమరావతి అంశాన్ని పక్కన పెట్టండి స్వామి, మచిలీపట్నాన్ని ఇట్లా విజయవాడ గుంటూరుని తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఆల్రెడీ జనాభా కూడా ఉన్నారు కాబట్టి దీన్ని అభివృద్ధి చేస్తే అందరికి ఒక సెంటర్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఒకే లెంత్ దూరం అవుతుంది, ఇటు నెల్లూరు నుంచి వచ్చి కావచ్చు, చిత్తూరు కావచ్చు, లేదంటే అటు వైజాగ్ కావచ్చు, అందరికి ఒక సెంటర్ అవుతుంది. కాబట్టి దీని ప్లాన్ బి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఉన్నారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం మాత్రం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనేది ముఖ్య ఉద్దేశం. ఓకే.